Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. చోరీ అంటే మనం జనరల్లీ నగలో లేకపోతే ఈ టూ వీలర్స్ కొట్టేసేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనం అంటే జనరల్లీ మనకొచ్చే వార్తలు ఇవే. కానీ ఏకంగా హైదరాబాద్లో అంబులెన్స్ని చోరీ చేసి పారిపోతున్నటువంటి దొంగని పట్టుకునే ప్రయత్నం మాత్రం నిజంగానే ఓ సినిమా చూస్తున్నామా అన్నటువంటిది ఎవరైనా సరే ఆ రోడ్డు మీద ఆ చేజింగ్ చూసిన వాళ్లకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో మనం స్పష్టంగా చూస్తున్నాం, పూర్తిగా అంబులెన్స్ సైరన్ని మోగిస్తూ ఎవరైతే చోరీ చేసిండో ఆయన నడుపుతున్న విధానం చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ తర్వాత ఏ యాక్సిడెంట్ జరుగుతుందో ఏమైపోతుందో అన్న టెన్షన్ మాత్రం ఆ రోడ్లో కనిపించింది. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పూర్తిగా దూసుకొని వెళ్తున్నటువంటి అంబులెన్స్ చోరీ ఘటన ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఆ అంబులెన్స్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా ఎంత దారుణం అంటే రోడ్డు మీద ఎట్లా నడుపుతున్నాడు అంటే ఎక్కడైనా ఎవరినైనా ఆ అంబులెన్స్తో ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు స్పాట్లోనే చనిపోతారు. అంత స్పీడ్లో అంత గట్టిగా సైరన్ మోగిస్తూ పారిపోతున్న దొంగని చేసుకోవడానికి పూర్తిగా రోడ్ మీద ఏవైతే అతను అంటే ఈ చోరీ చేసినటువంటి అంబులెన్స్ ఎక్కడి నుంచి అయితే ట్రావెల్ చేసిందో అక్కడి నుంచి కూడా పోలీసులు ఆయనను వెంబడించడం, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే ఆ అంబులెన్స్ పోతున్న వేని పూర్తిగా బ్లాక్ చేసే ప్రయత్నం చేయడం, తర్వాత నెక్స్ట్ స్టేషన్ వాళ్ళని అలర్ట్ చేస్తూ వెళ్ళిన తర్వాత పూర్తిగా అతన్ని అదుపులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏఎస్ఐ చిట్యాలకు సంబంధించిన ఏఎస్ఐ చిట్యాల వద్ద ఆయనను ఆపే ప్రయత్నం జరిగింది. అంటే అంబులెన్స్ని కంట్రోల్ చేయడానికి ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఏఎస్ఐ చిట్యాలకు సంబంధించిన ఏఎస్ఐ జాన్ రెడ్డిని కూడా ఢీకొట్టి పారిపోయిన సీన్ అక్కడ కలకలం క్రియేట్ చేసింది. అంత డేంజరస్గా అంబులెన్స్ ఆయన మీదకి దూసుకువెళ్ళింది. ఇప్పుడు జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది అని అంటేనే ఈ ఇన్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందో, ఈ అంబులెన్స్ నడిపే డ్రైవర్ ఎంత ఘోరంగా ఎంత స్పీడ్లో ఉన్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతున్న సిట్యుయేషన్. సో ఇతనైతే ఇప్పుడు జాన్ రెడ్డిని అయితే హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్స్కి హుటాహుట్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా తరలించినటువంటి పరిస్థితి. బట్ జాన్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ అంబులెన్స్ డ్రైవర్ జాన్ రెడ్డిని ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో చిట్యాలకు సంబంధించిన ఏఎస్ఐ ఈ జాన్ రెడ్డి ఆయనను అంటే అంబులెన్స్ని ఆపే క్రమంలోనే ఆయనని పూర్తిగా ఢీకొట్టి ముందుకు దూసుకువెళ్ళిపోయిన అంబులెన్స్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా పోలీసులు అప్పుడు కేతేపల్లి కొర్లపహాడ్ టోల్ దగ్గర గేట్ని ఢీకొట్టి అక్కడే ఆ అంబులెన్స్ని వదిలేసి పారిపోయాడు డ్రైవర్. పూర్తిగా ఆ డ్రైవర్ కోసం అయితే గాలింపు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. బట్ పోలీసులు అలర్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అని పూర్తిగా ఇన్ఫర్మేషన్ కార్డ్లెస్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకోవడం, వైర్లెస్ ఫోన్స్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకోవడం, ఆ తర్వాత పూర్తిగా లారీలను అడ్డుపెట్టి అక్కడ సూర్యాపేటలోని టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగనైతే అక్కడ పట్టుకున్నారు పోలీసులు. అంబులెన్స్ని ఒక గేట్కి ఢీకొట్టి ఆపేశాడు, పారిపోయాడు. ఇంకా దొరికిపోయాం అనుకున్నాడు. ఆ తర్వాత మాత్రం లారీలను పూర్తిగా అడ్డు పెట్టేసి ఆ దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఒక పెద్ద చేజింగే చేసినటువంటి పరిస్థితి. అండ్ ఈ హైదరాబాద్ నుంచి చిట్యాల రోడ్ వరకు కూడా ఈ అంబులెన్స్ ట్రావెల్ చేస్తున్నంతసేపు పక్కన అటు ఇటుగా వెహికల్స్ కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, వాళ్ళు హడలిపోయి పూర్తిగా పక్కనే ఆగిపోయాయి. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ అంబులెన్స్ వెనకాల చాలామంది పోలీసులు అండ్ ఈ
ఇన్నోవా వాహనాలు, పోలీసుల చేజింగ్ స్పష్టంగా కనిపించింది అందరికీ కూడా. అండ్ పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అందరు కూడా ఆఫీసులకు వెళ్ళే టైం కావడంతో అండ్ వివిధ అవసరాలకు కూడా వెళ్ళే టైం కావడంతో ఈ ఇన్సిడెంట్ చూసి అందరు కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు పోలీసులు అయితే ఈ అంబులెన్స్ డ్రైవర్ని అయితే పట్టుకున్న పరిస్థితి. కానీ ఒకవేళ ఇంకేమైనా జరుగుంటే ఎలాంటి పరిస్థితి ఉండేదో ఊహకు కూడా అందట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ చిట్యాలకు సంబంధించిన ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అనేటువంటిది ఒకటైతే, ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఏవైనా వెహికల్స్ని ఢీకొట్టి ఉంటే ఇంకేం పరిస్థితి ఉండేది? ఎందుకంటే 2 వీలర్స్ 4 వీలర్స్ ఎన్నో వెహికల్స్ రోడ్డు మీద పెరుగుతుంటాయి. అండ్ అది కూడా పూర్తిగా అదొక హైవే. అట్లాంటిది ఈ అంబులెన్స్ డ్రైవర్ అని అంటే మనకు తెలుసు అంబులెన్స్ ఎలా ఉంటుంది, కొంచెం పెద్దగానే ఉంటుంది. ఒకవేళ ఢీకొట్టినా సరే, మనుషుల్ని ఢీకొట్టుకుంటా వెళ్ళిపోయినా సరే అత్యంత దారుణమైన సిచ్యువేషన్ ఉండేది. కానీ దేవుడు దయ అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఒక ఏఎస్ఐ మాత్రం పూర్తిగా సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఆ పర్సన్ నిజంగానే అంటే అంబులెన్స్ని దొంగిలించాడు అని అంటే నిజంగా అవగాహన లేదా, లేకపోతే అంత ఫాస్ట్గా దూసుకెళ్ళిపోయి ఎక్కడికైనా నేను తీసుకెళ్ళిపోవచ్చు, దొంగిలించేయచ్చు అనుకున్నాడా? మరి ఆ మానసిక పరిస్థితి ఏంటో మాత్రం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అర్థం కాని పరిస్థితి కనిపించింది.